కథ కాదు జీవితం. మా నమ్మకం మీద దెబ్బ కొట్టి తను ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది. నాకు అతనంటే ఇష్టం లేదండి, అంటే నేను ఈ బిడ్డకు కూడా తనకి సంబంధం లేదు అని పచ్చిగా ఆ స్టేషన్లో అంతమందిలో చెప్పింది. మేము ఏదో అప్పు ఉంటే ఏమని అమ్మేమన్నట్టు రావణపేటలో పుకారు చేశారు. ఓ పెళ్ళికి వచ్చి 3 రోజులు మన ఇంట్లో ఉంది. మా ఇంట్లో ఈ అమ్మాయి విడిపోవటానికి దారి దొరకాలిగా, ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందన్నట్టుగా గోల చేసింది. అంటే కాదు, నాకు ఆ అమ్మాయి కావాల్సిందే, ఆమె లేకపోతే నేను చచ్చిపోతానని 3 నెలలు ఆయన నిద్రపోలేదు, నన్ను నిద్రపోలేదు. ఆయన చెప్పింది నిజమే. ఏది నిజం? ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందండి, ఇలా చేసింది అన్న మాట నిజమే. వదిన ఇట్లా సంగతి, సిటీ పార్ట్ వాళ్ళు డబ్బులు లేదు, ఏదన్నా నీ మెల్ల తాడుంది కదా ఇచ్చేయి అన్నయ్యకి చెప్పుకోకుండా, ముందులే ఇంట్లో మడిసే కదా తెచ్చిస్తాడులే అన్నట్టుగా ఆ మెల్ల తాడు తీసి ఇచ్చా. ఏంది భాస్కర్ తాడుది అసలు అది ఎంత రేటు, ఏంది తీసుకెళ్ళి ఏంది అట్నే ఉంచుకున్నావు అంటే, నేను తేను వదిన, ఏం చేస్తావు చేసుకోపో, ఇప్పుడు నువ్వు నా ఏమిటి వస్తావా రావా, ఇప్పుడు నేను మీ అత్తలో చెప్తే నేను కాపురం చేయనీరు, నువ్వు నా ఏమిటి వచ్చావనే చదువుతా. సర్లే అని తలోంచి మా ఆడబెట్టి కాళ్ళకు నేను దండం పెట్టి, రాజుగా నేను వెళ్ళిపోతున్నాను దండం పెట్టి నేను వెళ్ళిపోయా, ఆ అబ్బాయితో వెళ్ళిపోయా. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆయనకి నాకు అక్కడ సంబంధం అంటగట్టింది, అందరికి అక్కడ చెప్పింది. వాళ్ళు ఇటుకెతికెళ్ళి తీసుకున్నారు. మీకు ఇతనికి ఏమో సంబంధమే లేదు? అంతకుముందు లేదండి. అంటే విడి కాగితాలు తీసుకునేంత వరకు సంబంధం లేదు? లేదు లేదు. దానికి ఏం చేసింది అంటే ఈవిడ మీ ఇద్దరి మధ్య ఏమి లేకుండానే ఈవిడ అక్రమ సంబంధం అంటగట్టిందా? అంటే నిజం, వాస్తవం ఆ మాట. ఇటుకైతే తీసేసుకున్నాక పిల్లల్ని ఇవ్వలేదు. మా పుట్టింటోళ్ళు నువ్వు ఏడైన సావు, నీ సావు నువ్వు సావు అని వాళ్ళే వదిలేశారు. నాకు ఇప్పుడు ఎవరు దిక్కులేదు, మీ వల్ల సంసారం పోయింది, మీరే ఏం చేస్తారో నేను భయంగా. అప్పుడు కాంచి నేను వాళ్ళకాడే ఉంటున్నాను. నేను అప్పుడు కాంచి వాళ్ళకాడే ఉంటున్నాను. నాకే మేఘమ్మా, మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు కానీ వాళ్ళు రానివ్వరు. నువ్వు సరిపోయినా కానీ మా అమ్మ లలిత నన్ను కొట్టారు, నువ్వు మా ఇంటికి వెళ్ళి రాగాక. అది చూస్తే ఇంతవరకు నేను మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోలేదు, నన్ను వాళ్ళు రానివ్వలేదు. మీ పిల్లల్ని చూసారా? నా పిల్లల్ని నేను చూస్తాను, పోతే వాళ్ళు చూడలేదు. వాళ్ళకి ఎప్పుడు పోయిన పిల్లలు సమానం ఇవ్వట్లేదు. నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు మా పిల్లల కాడికి రాగాక నువ్వు విడికెత్తుకెళ్ళి ఇచ్చావు, మా పిల్లలు మాకే ఇచ్చావని పిల్లల్ని కూడా చూడట్లేదు. వాళ్ళు నాకు ఎప్పుడు ఎవరు లేరండి.
నాకు ఒకే ఒక మాట చెప్పండి. ఈవిడ మీకు అక్రమ సంబంధం అంటగట్టిందని మీరు అంటున్నారు. ఆవిడ అక్రమ సంబంధం అంటగట్టేటప్పుడు మీకు అతనికి సంబంధం ఉందా లేదా? ఒకే మాట, ఇక్కడ అబద్ధాలు. లేదండి, నేను నేను ఆత్మసాక్షిగా చదివినంతకు ముందు ఏది లేదు. నాకు అందరు ఎటోళ్ళు అడిపోయాక వాస్తవంగా నేను మాత్రం మీకు ఉండేపోయింది నా సంసారం. మీరు ఇప్పుడు ఏం చేస్తారో చేయండి అని నేను పోయి వాళ్ళ కాడున్నా. నేను వాళ్ళు సరే. అసలు ఇవన్నీ అబద్ధం అండి. మరేది నిజం అమ్మా? అసలు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు లేకుండా. మీరు చెప్పండి, ఎందుకు తీసుకొని అమ్మాయిని వెళ్ళాల్సి వచ్చింది మీరు బయటికి? వాళ్ళ అన్నయ్యోళ్ళు నిన్ను కొట్టడానికి వస్తున్నారంట బావా, మరి మీరు పక్కకు పోవటం మంచిది ఈ టైం అని చెప్పింది. 1000 రూపాయల డబ్బులు నాకు ఇచ్చింది. ఆ రోజు ఇలా పెద్ద మనుషుల్లో కూడా అదే చెప్పాను నేను. అసలు అసలు నాకా డబ్బులు దేనుకుంటాయండి? పెత్తను వాళ్ళది, నా దగ్గర దేనుకుంటా. అక్కడ 1000 రూపాయలు ఉన్నాయండి. అసలు పక్కబడి అసలు ఏ బుద్ధి తక్కువ అయినా ఆడదైనా అట్లా చెప్పి కాదు అంటే నేను దాన్ని అంటే ఏ బుద్ధి తక్కువ ఆడదైనా చెప్తుందా అని నేను ఒక సమాధానం చెప్పలేనమ్మా ఇక్కడ. ఎందుకంటే మీరు చేసినవన్నీ కూడా మీరు అవ్వనివ్వండి, అతను అవ్వనివ్వండి, ఉండండి. మీరు చేసిన ఏ పనులు కూడా సాధారణంగా ఎవరు చేసే పనులు మీరు చేయలే. మీరందరూ కూడా చాలా కొత్తగా, చాలా వింతగా, చాలా విడ్డూరంగా చేశారు ఇది చేసిన. సో అందుకని మీరు చెప్పారన్నా కూడా ఇందులో ఆశ్చర్యం లేదు. ఏమో మీ మొగుడితో నువ్వు వెళ్ళని చెప్పారన్నా కూడా ఆశ్చర్యం లేదు. అతను ఏమంటున్నాడు, నా పెళ్ళాక నాతో సంసారం చేయడమే ఇష్టం లేదు, ఎలాగన్నా మన ఇద్దరం విడిపోవాలి, మనకు ఒక అవకాశం దొరికింది అని మీరు చెప్పారని అతను అంటున్నాడు. మరి అలా అనుకున్నదని అయితే వాళ్ళు 2 నెలలు గడువు పెట్టారు. అసలు నాకు సంబంధం లేదు ఆ అమ్మాయితో. ఆ నాన్న 2 నెలలు గడువు పెట్టినప్పుడు అప్పుడే విడాకులు తీసుకునేదానికి లేదు, ఈ మధ్యలోనైనా తీసుకునేదాన్ని. అదేనమ్మా, నువ్వు ఏ అవకాశంతో లేకపోతే ఎందుకు నువ్వు తీసుకోలేదో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి వ్యవహారం చూసి అసలు నాకు అర్థమే కావట్లేదు. 2 పిల్లలు, మొగుడు, సంసారం ఉన్న దానివి వచ్చి ఎవరితోనో సంబంధం ఉందని అంటే అసలు ఆ సంబంధం ఉందని ఈవిడ అనడం ఏంటి? మీ వాళ్ళు నిన్ను కొట్టడం ఏంటి? మీరిద్దరు వెళ్ళిపోవడం ఏంటి? ఇలా జరుగుద్ది ఎక్కడన్నా? సరే, ఇప్పుడు ఎవరికన్నా ఇలా జరిగింది, ఒక ఇంట్లో ప్రాబ్లం అయిందంటే ముందు నిలబడి నేను తప్పు చేయలేదని చెప్పుకుంటాం, నీ మొగుడితో చెప్పుకుంటాం, ఇలా చేస్తున్నారు, ఇలా అంటున్నారు, నేను ఇలా పద్ధతిగా. అందుకని అప్పుడు ఏమంటావు, నీ మొగుడు సరిలేదు కాబట్టి తనతో సంబంధం పెట్టుకుందాం సెటిల్ అయిపోయావా నువ్వు? నేను అట్లా చేయలేదండి. మరి అలా చేయనప్పుడు నువ్వు అట్లీస్ట్ మీ అన్నలతో చెప్పుకోవాలి, ఈ అమ్మాయి తప్పు చేసింది అన్నలు వింటే కదండి. అక్కడ నీవు ఇట్టు చేసామన్నాడు, ఆ అమ్మాయి గోల చేసింది. సరే కూడా చెప్పింది, చెప్పింది నువ్వు వాళ్ళ అమ్మాయి చెప్పింది, నువ్వు అబద్ధం చేసి ఉండాలి కదా, వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకుండాలి కదా. నేను బతికేనంటే ఇంకా అందరూ ఎవరు లేనప్పుడు నా బతుకు నేను అందుకని అతనితో వెళ్ళి సంసారం చేస్తావా నువ్వు? అతనితో ఇప్పుడు వెళ్ళి సంసారం చేయడం వల్ల కదా నేను అందరూ అసహ్యంగా వేళ్ళెత్తి చూపిస్తున్నారు. నువ్వు 4 ఇళ్లలో పాస్ పని చేసినా నీకు తిండి దొరికేది కదా, దొరుకుతుందా దొరకదా? కదండి. నువ్వు ఆత్మగౌరవం ఉన్నదానివి అయితే నువ్వు నన్ను ఇలాగ అందరూ అసహ్యంగా అనుకుంటున్నాను, నా బతుకు నేను మంచిగా బతకాలని నువ్వు అనుకుంటే అందరూ వచ్చి ముక్కు మీద వేలేసుకునేలాగా అందరు కొంచెం ఉండండి అమ్మా, అందరూ అసహ్యంగా అయ్యా మేము తప్పు మాట్లాడామా పలానా అమ్మాయి వేగమ్మ గురించి అందరూ అనుకునేలాగా నీ బ్రతుకు నువ్వు నువ్వు ఎవరైతే బతుకుతానండి. నేను అక్కడ గోల్ చేసి అందరు ముందు చేస్తుంది. ఇంక నేనేం బతుకు, ఏం గోల్ చేసి నేను నీతిగా బతికినా కానీ నన్ను ఎవరైనా నమ్ముతారు అండి. అమ్మ నీతిగా బతికి చూపించినప్పుడు ఎవడేమండి, నీ బతుకు నీది. నువ్వు వెళ్ళి 4 ఇళ్లలో పని చేసి నీ బతికితే ఎవరైనా నువ్వు వెళ్ళాలో పని చేయొద్దని చెప్తారా? నువ్వు సెటిల్ అయిపోయావు సరే దొరికాడని చెప్పి, నీ మనసులో ఏమి లేకుండా అయితే జరగలే కదా. తప్పు నువ్వు అలా చెప్పగా నీకు నీ భర్త నచ్చలేదు, నీ కుటుంబం నచ్చలేదు, సరే పిల్లలు ఎట్లా ఉండేవాళ్ళండి. నువ్వే చెప్పావు నీ భర్త సరైనోడు కాదు, నీ భర్త కొడతాడు, అయినా కూడా వేరే దారి లేక సంసారం చేశానని చెప్పాను. నిజం అమ్మా, నేను ప్రమాణ పూర్తిగా చెబుతున్నా. అలాంటి దానివైతే మీరు అలాంటి మీరు వేగమ్మ మీరు ఏడవద్దు. మీరు నిజంగా జెన్యూన్ గా నాకు ఇలాంటి సంబంధం వద్దు, నాకు నా పిల్లలు నా భర్తే కావాలంటే నీ పిల్లల గురించి పోరాడి నీ పిల్లల్ని ఎలా తెచ్చుకోవాలని కోర్టు చుట్టూ తిరిగి, ఎందుకంటే ఏ కోర్టు కూడా అదేనమ్మా నువ్వు ఇప్పుడు మీ సొంత అన్నలే కదా, ఒక రోజు వాళ్ళ కోపం వచ్చినా కోపం తగ్గిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. నువ్వు అర్థం చేసుకుని వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం నువ్వేం చేసావు? నువ్వు చేయలే కదా. వాళ్ళు కోపడ్డారని చెప్పి పారిపోయావు.
కోపం వచ్చిన రోజు ఉంటుంది, 2 రోజులు ఆగితే కోపం తగ్గిన తర్వాత వినరా? మీరిద్దరు కావాలనుకున్నారు కాబట్టి మీరు అవకాశం ఇవ్వలేదు, మీరిద్దరు అవకాశాన్ని మీరు వాడుకున్నారు. సరే ఈ అమ్మాయి చేసింది తప్పే, ఈ అమ్మాయి వ్యవహారమే నాకు అర్థం కావట్లేదు. నువ్వు జెన్యూన్గా నా ఇల్లు కావాలి, నా వాకిలు కావాలంటే మీ మామతో దెబ్బలాడేసి వెళ్ళిపోయాను అన్నారు ఎవరు? వచ్చి మీ అత్త ఉంది, నీ ఇల్లు ఉంది, నీ ఇంట్లో వచ్చి ఉండాలి. ఎవరి కాళ్ళు ఇక్కడ చాలా గొప్ప క్యారెక్టర్సే. ఇక్కడ ఎవరిది రైట్ అని చెప్పాలి, ఎవరిది రాంగ్ అని చెప్పాలి. ఇప్పుడు ఫైనల్గా నేను ఏంటి డెసిషన్ మనం మాట్లాడుకునే ముందు డాక్టర్ గారు, లాయర్ గారు వస్తారు. వాళ్ళిద్దరు వచ్చే ముందు మీ ముగ్గురు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి. మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు ఎలాగ అనుకుంటున్నారు చెప్పండి. మీరేమనుకుంటున్నారు? మా ఆవిడ యథావిధిగా మాట్లాడే ఉండాలి. నా నుంచి కాపురం పోయిందని ఆవిడ అంటుంది కాబట్టి ఆవిడ కూడా ఉంటుంది పక్క. మా ఇంట్లో కాదు, పక్కనే ఉంటుంది. శ్రీకృష్ణుడిలాగా ఆవిడ్ని చూసుకుంటారు, ఈవిడ్ని చూసుకొని ఉంటారు అంటారు మీరు. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి మీరేమంటారమ్మా? ఆమె పొరపాటు ఏదన్నా కానీ నేనైతే ఉండనండి. అతను ఇప్పుడు నేను మా అత్తయ్య దగ్గర ఉన్నాను. అతను అద్దె కుంచుతురో లేదంటే ఆయన ఏడాది సంపాదించుకుంటే దాంట్లో గుడి చేస్తారో, గుడి చేసినా అతను తెచ్చి పెట్టాలా, ఉండాలా. నేను పనికి నేనేం పోకుండా ఉండను. నేను చేసే పని నేను చేస్తానే ఉంటే ఎప్పుడు సైకిల్ చేసేదాన్ని. సో మీ అత్తగారు వాళ్ళ దగ్గర ఉండరు, మీరు ఉండను. సో అది నీ ఉద్దేశం. నువ్వేం చెప్తావమ్మా? నేనేం చేసేదేం లేదండి, నాకు మాత్రం ఎవరూ లేరు. వాళ్ళు నన్ను ఏం చేస్తారో అది వాళ్ళ ఇష్టం. అంగా ఇప్పుడు నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా పిల్లలు లేరు, నా పుట్టింటోళ్ళు లేరు, నా తోడ పుట్టిన వాళ్ళు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరు. వాళ్ళే దిక్కు. మీకు సమాధానం వాళ్ళే చెప్పాలి. మీ ఇద్దరు మొగుడి పిల్లంగా తేల్చుకొని నాకు చెప్పండి. సరే, ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో మనం మాట్లాడుకునే ముందు డాక్టర్ గారు, లాయర్ గారిని పిలుస్తాను. వాళ్ళిద్దరూ చెప్పింది విన్నాక తర్వాత మనం ఏంటని మాట్లాడదాం. సరే అండి. చెప్పండి సార్, ఈ కేసులో మీరేమనుకుంటున్నారు? అదే మేడం, అంటే ఎథిక్స్ అనేటటువంటిది, అంటే మానవ విలువలు ఎక్కడ ఎంత ఘోరంగా హరించిపోతాయి అనేటటువంటిది ఈ సందర్భంలో ఉంది. ఇక్కడ ఎవరు కూడా ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనేటటువంటి అంచనా అయితే లేదు. ఎందుకంటే అందరూ కూడా తప్పులు చేయటంలో పోటీ పడ్డారు. అయితే ఏంటంటే మొదలయ్యింది ఎక్కడ, ఎవరి ద్వారా తప్పు మొదలయ్యింది అనేటటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి కల్ప్రిట్గా ఈరోజు ఇక్కడ నిలబడవలసినటువంటి అవసరం ఉంది. అది రాజ్యలక్ష్మి గారు మీరే. ఏదో తాలిబొట్టు అలా ఇచ్చేశాను, అందరూ నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి నా వైపు వేలెత్తి చూపెట్టారు కాబట్టి అప్పుడు నా నోట్లో సమాధానం లేక అతనితో కాపురం చేయవలసి వచ్చింది. ఇవన్నీ కూడా బహుశా ఎవరైనా చిన్నపిల్లలకి చెప్తే ఏదో కాకమ్మ చందమామ కథల్లాగా వింటారేమో కానీ సభ్య సమాజంలో ఎవరు కూడా, అంటే బుద్ధున్న వాళ్ళు ఎవరు కూడా ఇవి నమ్మశక్యమగలిగేటటువంటి అంశాలు కాదమ్మా. ఒక తప్పు చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే కనుక అది సహజ సిద్ధంగా మీ ఇద్దరిలో నాకు అది కనిపించింది. ఒకటి, మనం చేసేటటువంటి తప్పుని చాలా మైక్రోస్కోపిక్గా చాలా చిన్నగా చూపెట్టాలనేటటువంటి ప్రయత్నం. రెండోది ఏంటంటే మనం తప్పు చేసిన తర్వాత మనం చేసినటువంటి తప్పు మనం అంగీకరించకుండా ఉండటం. తర్వాత ఎంత తొందరగా మనం కానీ, సమాజం కానీ, సభ్య సమాజం కూడా అందరూ కూడా మనం చేసినటువంటి తప్పుని తొందరగా మర్చిపోవాలి అని కోరుకోవటం. నాలుగోది ముఖ్యంగా ఏంటంటే మనం చేసినటువంటి తప్పుని చిన్నగా చూడటమే కాకుండా ఆ చేసిన తప్పుని పక్కన పెట్టి ఎదుటివాడు ఇంకా ఎంత పెద్ద తప్పు చేస్తాడా అని ఒక గెద్దల్లాగా వేచి ఉండటం. ఎందుకు? మన తప్పు చిన్నగా కనిపించాలి అంటే కనుక పక్కవాడు తప్పు పెద్దగా కనిపించాలి. ఈ సైకాలజీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజ్యలక్ష్మి నీలోనే ఉంది, గురవయ్య గారు మీలో కూడా ఉంది. అంటే ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ మీరిద్దరు కన్నా ఇద్దరు ఆడపిల్లల గురించి అసలు ఎక్కడ ఇక్కడ సందర్భం రాలేదు. ఇక్కడ నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా వల్ల నా పిల్లలు బాధపడ్డారు అనేటటువంటి మినిమం ఇంగితం అన్నది ఎవరిలోని నాకు కనిపించట్లేదు. కేవలం ఏంటంటే ఇప్పటికీ కూడా 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు పెళ్ళి అయ్యింది, ఇద్దరు ఆడపిల్లలను కన్నాము, కానీ మనలో ఏంటంటే ఇంకా తప్పిని కప్పిపుచ్చాలి అనేటటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరం. అది ఇప్పటికైనా మారాలి. గురవయ్య గారు మేడం, భార్య తప్పు చేస్తే కనుక ఎవరైనా బాధపడతారు.
అందులో నేను వ్యతిరేకించేటటువంటి అంశమే లేదు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భార్య తప్పు చేసిన తర్వాత భర్త వైపు ఒక విధమైనటువంటి సానుభూతి అన్నది వస్తుంది సమాజంలో. అయ్యో పాపం ఇలాగ భార్య ఏంటి ఇద్దరు ఆడపిల్లని కన్నా తర్వాత, లేదంటే ఒక ఆడపిల్ల కానీ ఇంకో ఆడపిల్లతో కడుపులో ఇంకో ఆడపిల్ల ఉన్న తర్వాత కూడా అమ్మాయి ఏంటి అంత చెత్త పని చేసింది, గురవైన ఏంటి ఒంటరిగా వదిలేసి అలా నడి రోడ్డు మీద బజార్కి ఇచ్చి పరువు తీసేసింది అనేటటువంటి సానుభూతి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మగవాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి చాలా మంచి ఆలోచన శైలి. అంటే ఏంటంటే, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, అటువంటి సమయంలో మన మీద మనం సానుభూతి పడకూడదు. అంటే అయ్యో నాకేదో అన్యాయం జరిగిపోయింది, ఈ అన్యాయంలో నేను సేద తీరాలి, నాకు ఒక గమ్యం కావాలి, ఒక ఆలోచన కావాలి, ఈ పరిస్థితిలో నేను కూడా ఒక తప్పు చేసినా తప్పు లేదు అనేటటువంటి సైకాలజీలోకి మనం అటువంటి పరిస్థితులు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు తప్పు చేస్తారు, ఆ అమ్మాయి ఏదైతే ఉందో వేగమ్మ వెంటపడుతూ మీ వెంట రాలేదు, మీరు తప్పు చేయటం వల్ల ఇద్దరు సమఉజ్జీలుగా తప్పులు చేయటం అన్నది అక్కడ జరిగింది. అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అనేటటువంటి ఆలోచన శైలి ఆవిడకి లేకపోయినా, ఒక తండ్రిగా నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అనేటటువంటి ఆలోచన శైలి అప్పుడు మీరు ఉంటే కనుక బహుశా ఈ తప్పు చేయకుండా మీరు ఉండేవారేమో అనేటటువంటి ఆలోచన నాకు. కానీ మీరు అలా ఆలోచించలేదు. మీరేంటంటే సమాజంలో ఉండేటటువంటి దానికి సానుభూతి పొందారు, సమాజం నుంచి సానుభూతి పొందారు, మీకు మీరుగా సానుభూతి పొందారు. ఆవిడ తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేస్తే ఏంటి అని అనుకున్నారు. మీరు తప్పు చేశారు, పోటీ తత్వంతో ఇద్దరూ తప్పులు చేశారు, పిల్లల్ని నడిబజార్కి ఇచ్చారు. ఎందుకు ఇది అంటున్నాను అంటే కనుక, ఇది ఒక వ్యాధి అండి. ఎప్పుడైతే కనుక స్త్రీ తప్పు చేస్తున్నట్టు ఒక మగాడికి కనిపించిందో అదొక వ్యాధిలాగా అయిపోతుందంటే, అంటే ఇంకా తర్వాత ఆ అమ్మాయి 1000 మంచి పనులు చేసినా కూడా నువ్వు ఇంకా తప్పు చేసావు అనేటటువంటి ఆలోచన శైలి మీకుంటుంది. ఆవిడ తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేస్తూనే ఉంటాను అనేటటువంటి ఆలోచన శైలి మీ సైకాలజీలో ఉండిపోతుంది. కాబట్టి ఇది ఒక వ్యాధి లాంటిది. రాజ్యలక్ష్మి విషయానికి వస్తే మేడం, ఇందాక నేను అడిగినట్టుగా, మీరు ఆల్రెడీ అడిగినట్టుగా, చాలా కరెక్ట్గా మీరు అనలైజ్ చేసినట్టుగా, తాలిబట్టి ఎందుకు ఇచ్చావు? ఒక పరాయి మగాడికి తాలిబట్టి ఇచ్చేటటువంటి అమాయకత్వం నీదా? నీ మాటలు ఇందాక నుంచి వింటూ నీ సైకాలజీని ఇందాక నుంచి అసెస్ చేస్తుంటే నువ్వు ఎక్కడా నాకు అమాయకురాల్లాగా అనిపించదు. ఏదో అలా తప్పు జరిగిపోయింది అనేటటువంటి మాట కూడా అక్కడ పనికిరాదు. ఇది జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద తప్పు. అప్పటి వరకు నువ్వు ఎలాగా బ్రతికేవు, ఎలా జీవించావు, ఎలా సంసారం చేసావు అనేటటువంటి దానికి 100 మార్కులు ఇచ్చినా, ఆ రోజు నువ్వు చేసినటువంటి తప్పు అక్కడి నుంచి ఇంకా నీ శ్రేష్ఠ జీవితం ఏదైతే ఉంటాయో దానికి మేము అందరం ఇచ్చేటటువంటి మార్కులు 0 మార్క్. సో కాబట్టి అక్కడ ఏముంది అంటే కనుక, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రతకాలి అనుకునేటటువంటి ఆలోచన శైలి ఉంటే కనుక నీకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే పేషెన్స్. అంటే ఒక ఓర్పు కావాలి. ఎందుకు ఓర్పు కావాలి అని అంటున్నానంటే కనుక, అప్పటి వరకు నువ్వు ఒక 100 మంచి పనులు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు చేసినటువంటి తప్పు వల్ల నువ్వు 1,00,000 మంచి పనులు చేసినా కూడా ఈ 100 అంటే ఈ తప్పును కప్పేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, నేను అనుమానం పడేటటువంటి వాళ్ళు, ఇలాగ అటు ఎవరు వెళ్తున్నారు ఇటు అని వెళ్తున్నారని మీ మామగారులా మాట్లాడేటటువంటి వ్యక్తులు వాళ్ళు నిన్ను చుట్టుముట్టి నీ వైపు వేలెత్తి చూపెడతారు. కానీ అక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే కనుక నువ్వు మళ్ళీ వెనక్కి చూసేటటువంటి పరిస్థితి లేదు. నీ కూతుర్లు నీ కాకుండా పోతారు అనేటటువంటి భయం నీలో ఉండాలి. సో అప్పుడు అటువంటి సమయంలో నీకేం సైకాలజీ ఉండాలి అంటే కనుక, ఏ ఆలోచన శైలి ఉంది కాబట్టి, నేను చేసిన తప్పుకి సమాజం నన్ను ఇలా వేలెత్తి చూపెడుతుంది కాబట్టి ఇక్కడ నేను అనుభవించటం తప్ప ఇంకో దారి లేదు అనేటటువంటి ఆలోచన శైలి ఉండాలి. కానీ నువ్వు అప్పుడు ఏమనుకున్నావు అంటే కనుక, నేను ఇలా తప్పు చేశాను కాబట్టి నా భర్త కూడా ఇదే పద్ధతిలో తప్పు చేయకుండా ఎందుకు ఉంటాడు అనేటటువంటి క్వశ్చన్ మార్క్తో నువ్వు ఉండటం వల్ల నీ కళ్ళెదుటిగా ఏదైతే కనిపించకూడదో అదే కనిపించింది. అంటే ఏంటి, నేను తప్పు చేశాను, మగాడిగా అతను ఎందుకు తప్పు చేయకూడదు, తప్పు చేస్తాడేమో అనేటటువంటి సైకాలజీలో నువ్వు ఉన్నావు. వీళ్ళిద్దరూ ఏదో తప్పు చేస్తున్నట్టు నీకు అనిపించింది, ప్రశ్నించావు, వాళ్ళు ఏమొచ్చి నీ అనుమానాన్ని వాళ్ళు నిజం చేశారు. ఫైనల్గా వేగమ్మ విషయానికి వస్తుంది. అమ్మ, అప్పుడు ఏడ్చావు, ఇప్పుడు ఏడుస్తున్నావు, నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటావు. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా,
మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా, విధి శోధన ఆగేనా. డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు నువ్వు ఒక్కదానివే ఏడిచావు, ఇప్పుడేమో వచ్చి అందరినీ ఏడిపిస్తుంది. అంటే ఏంటంటే నిన్ను చూసి ఒక యాంగిల్లో మాకు జాలి కలిగినా కూడా అక్కడెక్కడో వేడిగా ఉంది, అక్కడ నేను కాలిపోతున్నాను, ఈ చెట్టు కింద నీడ చల్లగా ఉంది అని చెప్పి ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద కూర్చోకూడదమ్మా. ఎందుకంటే కాపురాలు చిదిగిపోతాయి, అందరు నడి రోడ్డును పడతారు. మీరు అందరిది ఒకటే కుటుంబం. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఒకే కుటుంబంలో ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపెట్టుకునేటటువంటి చాలా చండాలపు పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈ పాటికే ఆ అమ్మాయి అంత ఏడుస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి మానసికంగా మెంటల్గా ప్రిపేర్ అయింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే ఆ అమ్మాయి స్థానం ఏంటన్నది ఆ అమ్మాయికి అర్థమైపోయింది. అక్కడ భర్త కొట్టాడు, భర్త తాగాడు, భర్త హింస పెట్టాడు, బయటకు తరివాడు. సో వేరే భర్త దొరికాడు, ఆ భర్త కూడా అలా అనిపిస్తున్నాడేమో, కాబట్టి అతను పట్టుకుని నేను వేలాడదాం అనుకునే నీ సైకాలజీలో తప్పు ఉంది. కాబట్టి నీ స్థానం ఏంటంటే ఈరోజు నువ్వు ఇందాక అన్నట్టు నిన్ను నువ్వే డిఫైన్ చేసుకున్నట్టు నాకెవరూ లేరు. నా పిల్లలు లేరు, భర్త అనుకునే భర్త లేడు, ఎవరో భర్త అనుకుని నేను వలలో పడ్డాను, అతను కూడా నా భర్త కాదు. సో నడి రోడ్డు మీద నేను నిలబడ్డాను. ఇదే నీ పరిస్థితి అమ్మా. నీకు ఇది మాట ఎంత చేదుగా అనిపించినా కూడా ఇదే నిజం. మనం ఈ సమస్యలో తీసుకున్నట్లయితే మేడం, ఇక్కడ ఎవ్వరూ కూడా చట్టరీత్యా పర్ఫెక్ట్ లైఫ్లు కావు అని ఒక్క విషయం మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ముగ్గురు తప్పులు చేసుకుంటూనే వచ్చారు. మనం చూసిన దాన్ని బట్టి చూస్తే అసలు మొదటి తప్పు తల్లిదండ్రులు చేసి ఈమెకేమో బాల్య వివాహం చేశారు. మొట్టమొదటి తప్పు బాల్య వివాహం. బాల్య వివాహాల నిరోధక చట్టం 1978లో పెట్టారు. దానికి వయో పరిమితులు పెట్టారు. వయసు అనేది ఆడపిల్లకి 18, పురుషుడికైతే 21 పెట్టారు. ఆ వయవి లెక్కలోకి తీసుకోకుండా మీలాంటి వాళ్ళు ఆర్థిక స్తోమతలు పరిస్థితులు పెట్టేసి పెళ్లిళ్ళు చేసేసి వీళ్ళకి ఏ రకమైనటువంటి మానసిక పరిపక్వత లేకుండా పెళ్లిళ్ళు చేసేయటం వల్ల వాళ్ళు తర్వాత పోటీలు పడి జీవితాల్లో తప్పులు చేసుకోవడానికి మొదటి ఆస్కారం అది. ఇక రెండో విషయానికి వస్తే, ఈమె మనకు చెప్పిన దాని ప్రకారం నేను తాళిబొట్టును ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసి ఇచ్చాను అతనికి ఆర్థిక పరంగా సహాయం చేయడానికి అని చెప్పారు. దాన్ని ఆయన అడ్డు పెట్టుకుని నా జీవితాన్ని నాశనం చేశారు అని కూడా చెప్పడం జరిగింది. అయితే అలా చేసినప్పుడు నువ్వు అతని మీద చీటింగ్ కేసు పెట్టుకోవాలి, 420 పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మీ ఆడబడుచు నీకు సాక్ష్యం ఉన్నారని చెప్పావు. నీ భర్తనో వాళ్ళనో తీసుకుని వెళ్ళి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే, లేదా ఆడబడుచుని తీసుకువెళ్ళి ఇస్తే అతన్ని పోలీసులు పిలిచి నీకు ఇప్పించి ఉండేవారు. దాన్ని అడ్డుగా పెట్టుకుని నువ్వు తప్పులు చేసి ఇన్ని జీవితాలని నాశనం అవ్వడానికి మొదటి మెట్టేసావు నువ్వు. అవునా? నువ్వు అప్పుడు పోలీసు ఆశ్రయించకుండా నువ్వు ఆ తప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మా? పిల్లలతోటి భర్తతోటి నువ్వు అప్పటి వరకు బాగున్నావని చెప్పావు కదా, నువ్వు అంతా బాగున్నదని అప్పుడు తప్పులు చేసావు. ఆ తప్పులు జీవితానికి, మీ అందరి జీవితాలకి కూడా ముప్పుగా వచ్చాయి. అయితే నిన్ను ఏమన్నా భర్త కానీ బాధించో ఇంకోటో చేసుంటే కూడా నీకు చట్టాలు ఉన్నాయి. ఎవరైనా కూడా చట్టాలను ఆశ్రయించి కాపురాలను చక్కబెట్టుకోవడానికి, అంటే నైతిక విలువల్ని కాపాడడానికే చట్టాలు పెట్టబడ్డాయి. మీరు ఆ చట్టాలని, నైతిక విలువల్ని నాశనం చేయడానికి యూజ్ చేసుకున్నారు. అసలు ఆ చట్టాలను పక్కన పెట్టేశారు. మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, నువ్వు చేసావు, నేను చేస్తాను, అందరం తప్పులే చేద్దాం. అయితే నువ్వు వెళ్ళిపోవడం, పిల్లల్నేమో ఇక్కడ వదిలేసేయటం, చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, భర్త ధైర్యం చేసుకున్నాడు, ఇప్పుడు నాకు నా పిల్లలు కావాలి అని చెప్పి నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆవిడని తీసుకొచ్చి నువ్వు ఆవిడ మీద నిందలేసావు కాబట్టి నేను చేసేస్తానని ఆయన. ఆవిడేమో సంసారాన్ని వదులుకుని మీరందరూ అన్నారు కాబట్టి నాకు విడాకులు ఇచ్చారు అని ఆవిడ చెప్తుంది. మేడం, విడాకులు ఇవ్వడానికి ఎలా అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడాకులకు అప్లై చేసుకుంటే చాలా రకాలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆవిడ మీద నింద వేసినప్పుడు ఆ నిందని భర్త ప్రూవ్ చేయాలి, అప్పుడే విడాకులు ఇస్తుంది.
అంటే ఈ కారణంగా ఇచ్చారు అన్నప్పుడు ఈ కారణంగా ఏం ప్రూవ్ చేశాడు వాళ్ళ భర్త? అది వాస్తవం అయితే ఈమె తప్పు చేస్తేనే కదా అప్పుడు అతను ప్రూవ్ చేసుకుని విడాకులు. ఒక స్త్రీ నాకు వద్దు, నా జీవితం నాశనం అయింది విడాకుల వల్ల, వీళ్ళిద్దరి వల్ల వెళ్ళిపోయారంట కదా. అదే ఇప్పుడు నాకు లైఫ్ ఏది అని అడుగుతుంది. అంటే స్వీయ తప్పులు చాలా చేసుకుంది, స్వయంకృత అపరాధం లాగా చేసుకుని ఇప్పుడు తన పిల్లలకు కూడా భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఎందుకంటే విడాకులు అయిపోయి కోర్టు ద్వారా విడాకులు అయిపోయి అంటే కోర్టు ఖచ్చితంగా సెటిల్మెంట్లన్నీ చేయకుండా విడాకులు ఇవ్వదు. అంటే ఇప్పుడు తనకి తన పిల్లలకి తను ఏమన్నా పిల్లలకి ఏమైనా చేస్తే ఆ భర్త నుంచే తనకి పిల్లలకి అన్ని సెటిల్మెంట్ కోర్టు చేస్తుంది. ఇప్పుడు తను కూడా ఈయనతో కలిపి 4 సంవత్సరాలు ఉంటున్నాం మేమిద్దరం అంటే అది సహజీవనంలో కూడా రాదు. ఎందుకు అనంటే ఒక భార్య ఒక భర్త ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న వాళ్ళైతే ఇద్దరు ఫ్రీగా ఉండి అప్పుడు సహజీవనం చేస్తే అది కోర్టు రీత్యా కరెక్ట్ అవుతుంది, చట్ట రీత్యా. లేదు ఇద్దరు పెళ్లి కాకుండా ఉండి ఎన్ని సంవత్సరాలైనా ఇద్దరు స్నేహపూర్వకంగా ఉండి సహజీవనం చేసి అప్పుడు పిల్లల కన్నా కూడా వాళ్ళు భార్యాభర్తల్లాకే లెక్కలోకి వస్తారు, ఆ పిల్లలు కూడా లీగల్ గా వారసులు అవుతారు. ఈయన విడాకులు ఇవ్వలేదు కాబట్టి అది కూడా చెల్లదు. ఆమె విడాకులు ఇచ్చేసి ఈయన దగ్గరికి వచ్చింది కాబట్టి అది కూడా చెల్లదు. ఎందుకు అంటే ఆమెకి లీగల్ సెటిల్మెంట్ అక్కడ అయింది కానీ ఇక్కడ అవ్వలేదు. అయితే ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళిద్దరిది కరెక్ట్ బంధం కాదు, ఎందుకు బంధం కాదు అంటే ఈమె తప్పులు చేసుకుని వచ్చేసి ఈమె అంతటి ఈమె వెళ్ళిపోయింది. ఇక్కడ ఈమె వెళ్ళిపోయి ఈమె కూడా చట్టరీత్యా చేసుకుని ఉంటే గనక అప్పుడు విడాకులు తీసుకోవాలి అనుకున్న ఈమె తప్పుని ఈయన ప్రూవ్ చేసుకోవాలి. ఈయన ప్రూవ్ చేసుకుని ఈయన చట్టరీత్యా ఈయన విడాకులు తీసుకున్నా అప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నా అది పర్ఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే స్వీడిష్ లా ప్రకారం వీళ్ళిద్దరూ కూడా మాకు ఇష్టం లేదు, ఆమె ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం ఉండదు, నేను ఉండను అంటుంది. అలా ఉండను అనుకున్నప్పుడు ఈమె చట్టరీత్యా విడాకులు తీసుకుని ఈమె పిల్లలకి తినికి కూడా ఏ రకమైన న్యాయం కావాలో చట్టంలో చెప్పుకుని కోర్టులో చెప్పుకుని విడాకులు తీసుకున్నట్లయితే వీళ్ళది పర్ఫెక్ట్ అవుతుంది. సాక్ష్య చట్టం ప్రకారం వీళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకున్నా కూడా వీళ్ళది సహజీవనంలోకి రాదు. ఇక్కడ ప్రకారం ఎలా ఉంది అంటే ఈయన ఎవరితో ఉండాలనుకుంటున్నాడు అనే విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఈ భార్య ఒప్పుకుంటేనే వీళ్ళిద్దరికీ చట్టం అవుతుంది. అయితే ఈ భార్య ఒప్పుకోవాలంటే ఈయన అడల్టరీ కేసు పెట్టుకుని 497 ప్రకారం ఈయన కేసు పెట్టుకుని ప్రూవ్ చేసుకుని ఈమెకి విడాకులు ఇచ్చి అప్పుడు ఆయన ఆమెతో ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, లీగల్గా ఓకే అవుతుంది. ఈమె అయితే గనక ఏ రకంగా తప్పు చేశానని ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ అందరిలోనూ ఆయనకి ఇష్టమైతే వీళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఏ భార్య అయినా తప్పు చేసి నేను ఒప్పుకున్నాను అంటుంది. అయినా కావాలి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండదు, పిల్లలు కూడా అన్యాయం అవ్వదు. ఇక్కడ పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు నా పిల్లలు నాకు కావాలంటే ఏదైనా సరే నాకు ఇప్పించాలి అని చెప్పేసి అడుగుతున్నారు. పిల్లల్ని ఎలా అంటే పిల్లల సంరక్షణార్థం స్త్రీ అండ్ శిశు సంక్షేమ శాఖ పిల్లల్ని పిలిచి కోర్టులో అడుగుతుంది. 7 సంవత్సరాలు పైబడిన పిల్లల్ని తల్లిదండ్రులు ఇద్దరు గొడవల మధ్య ఎవరైనా ఉంటే గనక ఆ పిల్లలు ఇద్దరిని పిలిచి తండ్రి సరిగ్గా చూసుకోగలదో తల్లి సరిగ్గా చూసుకోగలదో వాళ్ళకి ఎవరి దగ్గర ఉండటం ఇష్టమో 7 సంవత్సరాలు దాటిన పిల్లల్ని పిలిచి అడుగుతుంది. అడిగి ఇద్దరూ సరిలేని పక్షంలో ఇద్దరూ తప్పులు చేసి ఉన్న తల్లిదండ్రులకి పిల్లలు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మనిషిని నియమించి ఆ పిల్లల సంరక్షణ అనేది చూసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ సరిగ్గా చూసుకోవట్లేదు అని వాళ్ళకి అనిపించినప్పుడు కోర్టులో పిల్లల సంరక్షణ కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇలా నిర్లక్ష్యంగా పిల్లల్ని వదిలేయటం అనేది చట్టం ఒప్పుకోదు. అందుకోసం పిల్లల విషయానికి వచ్చినట్లయితే ఈమె నేను చూసుకుంటాను నాకు ఇచ్చేయవలసిందే అని చెప్పేసి ఈవిడ అడుగుతున్నారు. ఆయన ఆల్రెడీ తీసుకెళ్లి ఆయన దగ్గరే పెట్టుకుని చూసుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇద్దరు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మైనర్ పిల్లల్ని తల్లి చూసుకోవాలి అనేటటువంటిది ఒక చట్టరీత్యా ఉంది. కానీ ఇక్కడ తల్లి తప్పు చేసుకుంటూ ఉంది అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఆవిడ కూడా ఒప్పుకున్నారు కాబట్టి చట్టం ఏంటంటే తల్లికి ఇవ్వదు ఎట్టి పరిస్థితుల్లో. ఈవిడ నేను అప్లై చేసుకుంటాను పిల్లల కోసం అని చెప్పేసి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ఇలా తప్పులు చేసిన వాళ్ళకి ఇవ్వదు. అందరూ అన్ని తప్పులు చేసేసారు. ఇక్కడ అర్థమవుతుందమ్మా? ఇప్పటికన్నా మీరు చేసిన తప్పులు మీకు అర్థమవుతున్నాయా? మీ వయసులో మీకు ఏది కనబడితే ఏది అన్ని కలర్ఫుల్గా కనబడిందంతా ప్రపంచం అనుకొని మీరు చేసిన తప్పే ఇది. మీరు వయసులో ఉన్నప్పుడు మీరు చేసింది అంటే మీకు అర్థం కాలే. ఈరోజు మీ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ బ్రతుకులేంటి అన్న ఆలోచన మీకు ఎవ్వరికీ లేదు. అంటే పిల్లలకి ఎలా ఉండాలంటే తల్లిదండ్రులు మార్గదర్శకం అవ్వాలంటారు. అంటే నా తల్లిలాగా నా తండ్రిలాగా వాళ్ళలాగా నేను అవ్వాలి అని అనుకోవాలి. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి? వాళ్ళు గర్వంగా చెప్పుకునేలాగా మీరు ఎవరైనా బతికారు. ఆవిడిద్దరు కొడుకులు ఆవిడని చూసి ఏమనాలి? మీ ఇద్దరు కూతుర్లు మిమ్మల్ని చూసి ఏమనాలి? మీ ఇద్దరు సంసారం చేసి మీ ఇద్దరు సుఖాని కోసం మీ ఇద్దరు సంతోషం కోసం మీరిద్దరు వాళ్ళని కని వాళ్ళని అట్లా వాళ్ళ బతుకులు ఇట్లా నాశనం చేయడం. అటు ఆవిడ మొగుడు సరిలేడు అన్నప్పుడు మొగుడిని వదిలేసి వచ్చేయాలి. ఇద్దరు పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని ఎక్కడో గంగలో వదిలేసి ఆవిడ వచ్చి మీతో తిరుగుతుంది.
ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్క క్షణం ఆలోచించారు మీరు? ఇప్పుడు ఇంతసేపు నువ్వు ఏడుస్తున్నావు, అమ్మ నాకు దిక్కు లేదు అని చెప్పి. నీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించావా? నీ పిల్లల్ని ఎవరన్నా మీ అమ్మ ఎవరు, మీ అమ్మ ఎక్కడ ఉంది, మీ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఆలోచించావు ఏ రోజన్నా? కొడుకుననే అనుబంధం నీవే మరిచావా, మమతే కరవైనా నా జన్మం వృధగా ముగిసేనా. ఇప్పుడు చట్ట ప్రకారం ఏదైనా సరే మీరు ఏం చేయాలన్నా కూడా ఆ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మీరు మీ భార్య సంసారం చేయడమే కరెక్ట్. ఇప్పుడు నువ్వు కూడా అమ్మ నేను వెళ్ళి మొండిగా మా అత్తతో ఉండను మా మామతో ఉండను అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆవిడేం తప్పు చేసిందని ఆవిడ మిమ్మల్ని బాగానే కదా చూసుకుంది. మీ మామగారు ఒకరే కదా ప్రాబ్లం. ఆయనతో రాయించి తీసుకుంటా ఆయన ఒక మాట మిమ్మల్ని మీరు ఉండండి సార్, మీరు మధ్యలో వెనకోడు వచ్చాడు అదరోడు వచ్చాడు అలా చూసాను ఇలా చూసాను సగం జీవితాలు నాశనం చేసేదే మీరు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతకలేరా? వాళ్ళకి తెలియదా? పెళ్లి చేసి పెట్టామా సరే, ఆ కోడలు ఉందా, మా కొడుకున్నాడా, మనకి టైంకి తిండి పెట్టారా, తిన్నామా ఉన్నామా, పిల్లలతో కాసేపు ఆడుకున్నామా అన్నది వద్దు మీకు. వాళ్ళ ప్రతి వ్యవహారం మీరు కావాలి, మీకు కావాలి. పెళ్ళిళ్ళు చేశాక వాళ్ళ జీవితాలు వాళ్ళు బతకనివ్వండి. మీ పెత్తనం ఎందుకు మధ్యలో? కొడుకుని కన్నారు బాగానే ఉంది, పెంచారు, తినిపించినంతకాలం తినిపించారు, పెద్దవాళ్ళు చేశారు, పెళ్ళిళ్ళు చేశారు కదా, ఇంకక్కడితో వదలండి. ఆ తర్వాత మీకు మీ వరకు ఏం కావాలి? మిమ్మల్ని వాళ్ళు మర్యాదగా చూసుకున్నారా, మీకు టైంకి తిండి పెట్టారా, అంతవరకు చాలు. పిల్లల్ని పెంచామా సరే, మనవాడు మనవరాళ్ళు ఆడుకున్నాం ఉన్నాం, అక్కడితో ఆగండి. ప్రతి దాంట్లో ఎందుకు మీరు దూరతారు? ఇప్పుడు చెప్పమ్మా రాజలక్ష్మి ఎలా ఉంటారు? నన్ను అడిగితే నువ్వు వెళ్ళి మీ ఇంట్లో మీ అత్తగారు నీ భర్త నీ పిల్లలు ఉండాలి, అదే కరెక్ట్. అప్పుడే ఆ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు, మీ అత్తగారు బాగుంటారు, మీ ఆయన బాగుంటాడు. నేను 210% నువ్వు సిన్సియర్గా నేను తప్పు చేశాను, నాకు ఇది కరెక్ట్ కాదు, నా జీవితం నా పిల్లలు నాకు ఉంటే బాగుంటుందని నువ్వు అనుకున్నావు. కానీ నీకు ఒక మొండితనం, నీలో ఉన్న ఒక పొగరు నిన్ను అలా ఉండనివ్వలేదు. నీ భర్త అలా వెళ్ళిపోయిన రోజు నువ్వు కదలకుండా నీ ఇంట్లోనే ఉండుంటే చచ్చినట్టు వచ్చి ఉండేవాడు ఇంటికి. నువ్వు వెళ్ళిపోయి నువ్వు వాళ్ళకి అవకాశం ఇచ్చావు. నీకు ఒక భార్య స్థానం కానీ, లేకపోతే ఆ పిల్లలకి తల్లి స్థానం కానీ, లేకపోతే ఆవిడ కోడల స్థానం కానీ అది నీదే. ఎప్పటికీ ఎవ్వరూ తీసుకోవడానికి లేదు. ఆ అమ్మాయి మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్తుంది. ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నీ భర్త నిన్ను ప్రేమించాలంటే కూడా సరే, ఇప్పుడు అతనికి నీ మీద కోపం ఉన్నప్పటికీ నువ్వు నీ పాటికి ఇంట్లో ఉండి నీ పిల్లల్ని చూసుకొని మీ అత్తని చూసుకొని నీ ఇల్లు వాకిలు నువ్వు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా అతనికి బుద్ధి రాదా? ఎంతకాలం గడ్డి తింటాడు? నీకు మనసులో మంచి ఇంటెన్షన్ ఉన్నా నువ్వు దాన్ని సరిగ్గా చూపించడం లేదు, సరిగ్గా నడుచుకోవటం లేదు. నీ వెనక పెద్దవాళ్ళు కూడా నీకు సరిగ్గా చెప్పటం లేదు, నేను సరిగ్గా డైరెక్ట్ చేయటం లేదు. ఇప్పటికన్నా మించిపోయింది ఏమీ లేదు మీ సంసారంలో. ఆ అమ్మాయి వచ్చిన అమ్మాయి ఎలా వచ్చిందో ఎక్కడికి వెళ్ళొద్దో ఆ అమ్మాయి కర్మ. అమ్మాయికి చేసిన పాపానికి అతను ఆ అమ్మాయికి ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తాడో మీరు సెటిల్మెంట్ చేయండి. అమ్మాయికి మీ భార్య, మీ పిల్లలు, మీ ఇల్లు. ఏమ్మా మీతో చెప్తున్నాను, మీతోనే. మీ కోడలు ఆ అమ్మాయి. మీ కోడల మీద నీ కోడలు ఇలాంటిది అని 10 మందిలో నువ్వు చెప్తే పోయేది ఆ అమ్మాయి మర్యాదే కాదు, ఆ అమ్మాయితో పాటు మీ గౌరవం మీ మర్యాద కూడా పోద్ది. చెప్పు రాజలక్ష్మి, వెళ్ళి నీ సంసారం నువ్వు చెయ్యి. నీ భర్త నీతోనే ఉండాలి, నీ ఇల్లు చూసుకోవాలి, నీ వాకిలు చూసుకోవాలి. నీ జోలికి ఎవరు రాకూడదు, నీ దగ్గరికి ఎవరిని తీసుకురాకూడదు, ఆ అమ్మాయికి ఏం తప్పు ఏ అన్యాయం జరగకూడదు. అదేవిధంగా నువ్వు కూడా నీ కుటుంబ మర్యాద కాపాడేలాగా నువ్వు నడుచుకో. మన చుట్టూ 10 మంది మనల్ని వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. ఎవడు ఎలాంటి వాడు ఎలా మాట్లాడుతున్నాడు, వాడి మాటల్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటి తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే మనిషి సరిలేడో, మాట సరిలేదో అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఆ ఇల్లు, ఆ పిల్లలు, నీ భర్త, మీ అత్తగారు, మామగారు, నువ్వు వెళ్ళి నువ్వు సుఖంగా సంతోషంగా సంసారం చెయ్యి. ఆ అమ్మాయిని ఏం చేస్తారన్నది నీకు అనవసరం. ఆ అమ్మాయి నీ దరిదాపుల్లో రాకూడదు, నీ కళ్ళకి కనబడకూడదు. ఆ అమ్మాయికి వాళ్ళు చేసిన పాపానికి ఆ అమ్మాయికి ఏం సెటిల్మెంట్ అతను చేస్తాడో అతను చేసుకొని నీకు అనవసరం. అలాగే అమ్మాయిని రోడ్లో వదిలేయమని మనము చెప్పం. అతను ఏం చేస్తాడో, ఎలాంటి ఏ విధమైన సెటిల్మెంట్ అమ్మాయిని చేసి ఆ అమ్మాయికి ఒక దారి చూపిస్తారో అది నీకొద్దు. నీ వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఆస్తో పాస్తులు ఏమన్నా అది నీ పిల్లలకి చెందుతాయి. నువ్వు అడగక్కర్లే, అవన్నీ నీ పిల్లలకే చెందుతాయి. సరేనా? ఏంటండి ఆ అమ్మాయికి ఏ విధంగా ఏం సెటిల్మెంట్ చేస్తారో చేసి ఆ అమ్మాయిని పంపించండి. సిమెంట్ ఏముందండి, ఎక్కడికి పోద్ది? అందుకని ఏం చేస్తావు? ఆవిడకి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. ఎట్లా? ఈ ఒక్క అవకాశం నాకు. అది నేను తీసుకెళ్ళి లోపల పెడతారు.
ఇప్పుడు ఆమె బైగమీ కేసు పెట్టుకుంటుంది 494 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం బైగమీ కేసు పెడితే నువ్వు 7 ఏళ్ళు వెళ్ళిపోతావు జైల్లో. నాకు ఆలోచించే దారి లేదు. లేదు కదా, మరి అందుకని నువ్వు నీ పిల్లలు నీ సంసారం నీ ఇల్లు నుండు ఆ అమ్మాయికి ఏదో సెటిల్మెంట్ చేయండి. అది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వదులుతారా, లేకపోతే ఎక్కడైనా ఏమన్నా ఇచ్చి ఏమన్నా పెట్టి షాపు గిప్పో పెట్టి అమ్మాయిని బతకమంటావో ఏదో ఒకటి చెయ్యి. సో ఆ అమ్మాయికి నువ్వేం సెటిల్మెంట్ చేస్తావో నీ ఇష్టం. ఎలాగ అమ్మాయిని సరే, అమ్మాయి మటుకు నువ్వు క్లియర్గా రాసి ఇవ్వాలి. ఇంకొకసారి ఈ అమ్మాయి జీవితంలో అమ్మాయి కనబడకూడదు, నువ్వు ఆ అమ్మాయితో తిరుగుతున్నట్టో ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేస్తున్నట్టో జరగకూడదు. ఈ అమ్మాయిని ఏ విధంగానూ చిన్న చూపు చూడకూడదు, ఈ అమ్మాయికి ఏ విధమైన కష్టం కలిగించకూడదు, అలాగే నీ పిల్లలకి ఏ కష్టం కలిగించకూడదు. వాళ్ళకి కావాల్సినవి చూసి ఒక భర్తగా నీ బాధ్యత నెరవేర్చు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే అవకాశమే ఉండదు. వేరే చాలా సంతోషం. అలాగే నువ్వు కూడా రాసి ఇవ్వాలమ్మా, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టను, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి ఒక భర్తగా ఒక అత్తగా వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా నేను సంసారం చేస్తాను మీరు కూడా రాసి ఇవ్వాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే కుదరదు కదా. కుటుంబం అంటే అందరూ కలిసి అర్థం చేసుకొని మనం ఎలా బ్రతకాలని ఒక పద్ధతి అనుకొని అలాగే బ్రతకాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకాలంటే అది కుటుంబం అవ్వదు. అది మీరు రాసి ఇవ్వాలి, వాళ్ళు రాసి ఇవ్వాలి. ఆ అమ్మాయికి ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తారో అతను సెటిల్మెంట్ చేస్తాడు. మళ్ళీ మీ జీవితంలోకి అమ్మాయి రాకూడదు, వీళ్ళ జీవితాల్లోకి అమ్మాయి రావద్దు. ఇది మీరు రాసి ఇచ్చి పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మీరు మీ నాన్నకి మీ అమ్మకి నచ్చితే వాళ్ళ ఇంట్లో ఉండండి, లేదా మీరు వేరే అద్దెంట్లు తీసుకొని అద్దెంట్లో ఉంటే ఉండండి. అది మీ ఇష్టం. మీ ఆస్తిపాస్తులు అనేవి ఏదున్నా కూడా ఆ పిల్లలకి చెందాలి. ఇది రాయించుకోండి. ముందు మీరు ఆలోచించాలి. ఒక కుటుంబము పిల్లలు ఏంటి, నా పిల్లలు అలాగ అయిపోయారు, ఈ పిల్లలు ఏమవుతారని మీకు ఉండాలి ఆలోచన. నా పిల్లలు అలాగ అయిపోయినా సరే ఈ పిల్లలైనా తల్లిదండ్రులతో సుఖంగా సంతోషంగా ఉండాలని మీరు ఆలోచించాలి. మీకు ఆలోచన రావట్లేదే. నేను ఎలా ఉన్నా పర్లేదమ్మా, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా కుటుంబం క్షేమంగా ఉండనివ్వండి, ఆ పిల్లలు మంచిగా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో చక్కగా పిల్లలు పెరగాలని మీరు అనాలి. రాయించండి. ఓ దైవమా చిత్రం సుమా, ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఇది హాలాహలమో అమృత ఫలమో తేలేదెలా, ఎద కోరిన వరమో తీరిన రుణమో పోల్చేదెలా. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా.